హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. నిజంగా ఇవాళ గురుకుల అభ్యర్థులు గెలిచారు. ప్రభుత్వంతో పోరాటం నిరవధికంగా నెల రోజుల పాటు పోరాటం చేశారు. కోర్టు ద్వారా పోరాటం చేశారు. మొత్తం మీద ఒక సక్సెస్ని అందుకున్నారు. దాదాపుగా 2500 నుంచి 3000 ఉద్యోగాలు దూరం అవుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు ద్వారా ఇవాళ వాళ్ళు కళ్ళల్లో సంతోషం అనేది ఇవాళ కనబడబోతూ ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఆడినటువంటి ఎన్నికల ముందు ఆడినటువంటి గందరగోళంలో నిజాం కాలేజీ గ్రౌండ్లో పట్టాలు ఇవ్వాల, నియామక పత్రాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో డిఎల్ జేఎల్ నింపకుండానే పీజీటీని ఉద్యోగాల పత్రాలు ఇచ్చేసి మళ్ళీ డిఎల్ జిఎల్ నింపి 3000 ఉద్యోగాలని గందరగోళపరిచింది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం తప్పిదం ఉంది. ప్రభుత్వానికి అనుగుణంగా అధికారులు కూడా పరిగెత్తి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని ఫలితంగా 3000 మంది విద్యార్థులు అన్యాయం పాలయ్యారు. దీనిపైన విద్యార్థులు తొక్కని గడపలేదు, సెక్రటేరియట్ పోయారు, ట్రిబ్యుని ముట్టడించారు, ఇందిరా పార్క్ కాడ ధర్నాలు పెట్టారు, కలిసిన మంత్రులల్లా కలిశారు, ఎంతోమందికి విన్నవించుకున్నారు. ఆ పోరాట ఫలితం ఒకవైపు అయితే, మరోవైపు హైకోర్టు తీర్పు ద్వారా వీళ్ళ సక్సెస్ అందుకున్నారు. ప్రభుత్వం కూడా అన్యాయం జరిగిందని గుర్తించినది. ఎందుకంటే మొన్న నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత మంత్రి శ్రీధర్బాబుని కలిసినప్పుడు ఆయన కూడా మంత్రులకు, ఆ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మీరు జీవోల పేరుతో కాకుండా మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఈ సమస్య పైన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకున్నాడు. చాలామంది అధికారులను కలిశాడు. ఎందుకంటే ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు బాగా తెలుసు కాబట్టి, రెగ్యులర్గా ఆయనతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. ఈ యొక్క అంశం పైన ట్రిబ్యును చైర్మన్ని కలిశాడు. అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కలిశారు, సిఎస్ని కలిశారు. మొన్న కూడా మంత్రిని కలిసిన తర్వాత కూడా విశ్వరూప్ అనే ఒక విద్యార్థిని పట్టుకొని శేషాద్రి దగ్గర కూడా పోయి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకు మించి విద్యార్థులు కూడా రోడ్లు పట్టుకొని తిరిగారు. ఎంత తిరగాలో అంత తిరిగారు. ఇందిరా పార్క్ ధర్నాలు పెట్టారు. ఇందిరా పార్క్ ధర్నాలు కూడా 2 ధర్నాలు కూడా నేను హాజరయ్యి మాట్లాడాను. వాళ్ళ కష్టం ఇవాళ ఫలించింది. ఇది ఒక సంతోషదాయకమైన అంశంగా మీరు భావించవచ్చు. సరే, కోర్టు ద్వారా అయితే సక్సెస్ సాధించారు. ఒకవేళ కోర్టు ద్వారా కాకపోయినా ప్రభుత్వం కూడా కొంత అన్యాయం జరిగిందన్నటువంటి భావనతో ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఒక వైపు కూడా ఆలోచన చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సమస్య అయితే పరిష్కారం కాబోతుంది. ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు వచ్చింది అంటే ఇక్కడ చూడండి, టుడే ఇంటీరియం ఆర్డర్స్ పాస్డ్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 6424/2024 తుమ్మా విజయ మనోహర్ and 20 others versus State Telangana by the Honorable High Court, the State of Telangana for filling up the down merit list non-joining post. Down merit list non-joining post in light of Honorable Supreme Court orders in case of Munja Praveen versus State of Telangana and State Level Recruitment Board versus Narmitla Vamshi అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, మరి స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్మెట్ల వంశీ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను పాటిస్తూ ఇవాళ హైకోర్టు అనేది తీర్పు చెప్పింది. డౌన్ మెరిట్ లిస్ట్లో అంటే డిఎల్ కనుక జేఎల్ పీజీటీ 3 వస్తే వాళ్ళు డిఎల్కి వెళ్ళిపోతే మిగిలిన 2 పోస్టులు ఖాళీ కాబట్టి తర్వాత ఉన్నటువంటి మెరిట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఈ కోర్టు తీర్పు యొక్క సారాంశం. మనకు దీనిపైన కూడా
కొడపాక కుమారస్వామి సార్ కూడా వీడియో చేశారు. ఆ వీడియోలో కూడా మీరు క్లారిఫికేషన్గా చూసుకునే ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు. సార్ కూడా వీడియో చేశారు, ఎందుకంటే లీగల్ అంశాలపైన సార్కు బాగా అవగాహన ఉంది. సార్ కూడా వీడియో చేశారు, ఆ వీడియో కూడా మీరు చూసి ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక్కడ మనము ఈ నాన్ జాయినింగ్ పోస్టుల భర్తీకి హైకోర్టు అనేది ఆదేశం ఇచ్చింది. డౌన్ మెరిట్ జాబితా ద్వారా ఉద్యోగాలు నింపుతారు. అంటే 9,210 ఉద్యోగాలు నిండిపోతాయి, ఎలాంటి డౌట్ ఏం లేదు. ప్రభుత్వం కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నది కాబట్టి మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్ పోవడం కానీ పైకోర్టు పోవడం కానీ ఎలాంటిది ఏం చర్యలు చేయదు. కాబట్టి ఇది ఫైనల్. కాబట్టి హైకోర్టు తీర్పు ఆధారంగా మీరు ఉద్యోగాలలో జాయిన్ కాబోతున్నారు, ఇది సత్యము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీని తర్వాత అంటే యాజ్ దట్ అది నోటిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా దీన్ని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, ఇది కోర్టు ఆదేశం. అది మధ్యలో జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి అట్లా కూడా చేయవచ్చు. మరి అధికారులు ఇప్పుడు చేస్తారా లేదా ఆఫ్టర్ ఎన్నికల తర్వాత చేస్తారా అనేది తెలియదు, కానీ మొత్తం మీద మీ ఉద్యోగాలు మాత్రం మీకు వస్తాయన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దాదాపుగా 2,500 నుంచి 3,000 మంది వరకు దీంట్లో బాధితులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరికీ నా తరపున నా అకాడమీ తరపున ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా స్వీట్లు పంచుకొని మీ యొక్క హ్యాపీ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే కష్టపడ్డారు, ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. ఎందుకంటే ఎగ్జామ్ అంతా గందరగోళమే. ఎగ్జామ్ అడావుడిగా 40 రోజులలో పెట్టారు, ఒక్కొక్క ఎగ్జామ్ 3 జిల్లాలో పెట్టారు. నియామక ప్రక్రియ కూడా అంతే గందరగోళం. నోటిఫికేషన్ గందరగోళం, ఎగ్జామ్ గందరగోళం, ఫైనల్గా నియామక ప్రక్రియ కూడా అంతా గందరగోళం. అయినప్పటికీ కూడా మీరు ఒక యుద్ధ వీరులాగా పనిచేసి రోడ్లు పట్టుకొని తిరిగారు. ఫైనల్గా మీకు మద్దతుగా నేను కూడా యాడ్ అయ్యాను. అవసరమైతే ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచాలన్న ఉద్దేశంతో కూడా నేను మీతో జాయిన్ అయ్యాను. ఆ జాయినింగ్లో భాగంగా మీ అభ్యర్థులు అస్మా మనతో పాటు కూడా నిరాహార దీక్షలో కూర్చోంది. మన 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాము. ఆ రోజే మనకు ఒక తీపి కబురు వస్తుందని భావించాను, కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. కానీ మొత్తం మీదనైతే సక్సెస్ సాధించినాం. తర్వాత మనం నిరాహార దీక్ష అనంతరం కూడా మంత్రి దుద్దిల శ్రీర్బాబుని బల్మూరు వెంకట ఆధ్వర్యంలో మనం కలిసి ఒక ప్రయత్నం చేసినాం. నా నిరాహార దీక్షకు మద్దతుగా మీరు కూడా మీ గురుకుల అభ్యర్థులు కూడా ఆయా జిల్లాలలో ఇళ్లలో కూర్చొని ఆమె నిరాహార దీక్షను కూడా చేసి ఒక యుద్ధంలాగా పనిచేశారు. ఇక్కడ అందరికీ మొత్తం మీదనైతే ఫలితం అయితే వచ్చింది. ఇక్కడ అందరికీ మనందరికీ కూడా సంతోషం. ఈ సంతోషాన్ని కూడా మీరు పంచుకుంటూనే మీ ప్రిపరేషన్లు కూడా ఏం ఆపకండి. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంది. 1:2లో ఉన్నవాళ్ళు అంటే పతాక స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళు, కాబట్టి ఇది ఎట్లా వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మళ్ళీ కొనసాగించండి. మీకు ముందు గ్రూప్ 1 కనబడతా ఉంది, గ్రూప్ 2 కనబడతా ఉంది. గ్రూప్ 3 అంటే అవసరం లేదు, కానీ గ్రూప్ 2 గ్రూప్ 1 అనే 2 పోస్టులు కూడా మీకు కనబడతా ఉన్నాయి. ఇదే ప్రిపరేషన్, ఎందుకంటే మన్నటి దాకా బాగా చదివారు, జిఎస్ పైన మీకు గ్రిప్ ఉన్నది కాబట్టి మీకు ప్రిపరేషన్ కొనసాగిస్తే మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా అందుకోవచ్చు. ఈ కేసును ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డులో కూడా దాదాపుగా 4,000 ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. ఇక్కడ 4,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా సెకండ్ లిస్టు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపొచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా ఇది మంచి ఒక ఆధారంగా కేసు దొరికింది. మీరు కూడా హైకోర్టుని కనుక ఈ కేసు ఆధారం చేసుకొని కోర్టులో కేసు వేసుకుంటే మిగిలినటువంటి 4,000 ఉద్యోగాలు కూడా నింపుతాయి. అదేవిధంగా కోర్టులో జీవో నెంబర్ 46 వాళ్ళు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగవచ్చు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వాలు న్యాయం చేయలేనప్పుడు కోర్టుల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కోకొల్లులుగా ఉన్నారు. ప్రతిదీ ఒక వివాదాంశంగా అంటే అధికారుల యొక్క అత్యుత్సాహం, తెలియనితనం, ప్రభుత్వాల యొక్క పొరపాటు కారణంగా ఇక్కడ బలిపశువులుగా అభ్యర్థులు అనే వాళ్ళు మారిపోతూ ఉన్నారు. కాబట్టి మనం కోర్టు ద్వారా న్యాయం పొందాము, విజయం సాధించామన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా అంటే కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది పాల్గొనలేదు. పాల్గొనని వారు పాల్గొన్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీరు చెప్పాలా. ఎందుకంటే కొంతమంది కోర్టు చుట్టూ తిరిగారు, కార్యాలయాల చుట్టూ తిరిగారు, మంత్రుల చుట్టూ తిరిగారు, సీఎం కాడికి పోయారు, ప్రజాపతి అలాగే శ్రీనివాస్ కానీ, ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ చాలామంది కష్టపడ్డారు. దీంట్లో ఒక గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు, ఒక యుద్ధంలాగా పనిచేశారు. కాబట్టి వాళ్ళందరికీ పాల్గొన్న వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మనము ఒక విద్యార్థి చదివిన దానికి ప్రయోజనం ఎప్పుడు చేకూరుతుందంటే మన ఉద్యోగం ఫలించినప్పుడు ఆ సంతోషం వేరే తిరిగా ఉంటుంది.
ఇక్కడ మీరు అందరూ సంతోషంగా ఈ యొక్క వార్తని స్వీకరించుకోండి. అలాగే ఇన్ ద సేమ్ టైం ఇదే రోజు నుంచి గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా మీ ప్రిపరేషన్లు కొనసాగించండి. మీరు అందుకోగలుగుతారు. ఎందుకంటే 1:2లో ఉన్నారు, మెరిట్ జాబితాలో ఉన్నారు. మీ దగ్గర టాలెంట్ ఉందన్న అంశాన్ని గుర్తించుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే, ఎందుకంటే ఇది కూడా డిఎల్ లాంటివి, జేఎల్ లాంటివి ఒక గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలే, కానీ ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఉద్యోగం యొక్క మజా అనేది వేరే తీరుగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1 వైపు అడుగులు వేయండి, ప్రిపరేషన్ కొనసాగించండి. జీవితంలో ప్రతి వ్యక్తి కూడా నిత్య నూతనంగా విద్యార్థిగా ఎప్పుడైతే ఉండగలుగుతారో, మీరు ఏ మెట్లయితే ఏ యొక్క లక్ష్యాన్ని అయితే బరిగీసుకొని ఉన్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిత్య నూతనంగా విద్యార్థిగా ఉండండి, కష్టపడండి. అదే మాదిరిగా మీకు ఈ ఉద్యోగాన్ని కూడా 100% న్యాయం చేయండి. ఎందుకంటే మీరు వచ్చేది టీచింగ్ ఫీల్డ్లో, మీ చేతుల మీదకి వెళ్ళి కొన్ని వేల మంది తయారవుతారు. ఇది ఒక వృత్తి ధర్మంగా భావించండి. ఉద్యోగంగా కాకుండా వృత్తి ధర్మంగా భావించి మీ యొక్క శాయశక్తులు కనుక కృషి చేస్తే ఉన్నతమైన సమాజం కూడా తయారవుతుంది. కాబట్టి మాకు నైట్ డ్యూటీలు ఉన్నాయని, ఇంకేదో ఉందని చెప్పేసి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడ్డప్పటికీ మానసికంగా విద్యార్థులకు దగ్గరై మంచి విద్యని కనుక అందజేయగలిగితే అంతకు మించిన సంతోషం ఇంకోటి ఏమి ఉండదు. కాబట్టి టీచింగ్ ఫీల్డ్ అనేది ఒక వృత్తి ధర్మాన్ని పాటించాలి. నేను టీచింగ్ ఫీల్డ్ని ఎంత అంటే నీ క్లాస్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతాను, గంటలు కూడా పిల్లలతో గడపాలన్నటువంటి ఒక ఫీలింగ్ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టీచింగ్లో దొరికే సంతోషం ఆ విధంగా ఉంటుంది. దాన్ని టీచింగ్ని ఒక వృత్తిగా భావిస్తే, అంటే ఒక ఉద్యోగం కాకుండా ఒక వృత్తిగా భావిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు, ఎంతో ఉన్నతమైన సమాజాన్ని తయారు చేయవచ్చు. నేను ఇవాళ ప్రైవేటు లెక్చరర్గా ఒక టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న నేను ఈ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాను. ఆ ఫీలింగ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. పైసలు అనేది సెకండ్ థింగ్, కానీ మొదటిసారిగా మనకు ఫీల్ కావాలి. ఒక టీచింగ్లో వృత్తి ధర్మాన్ని కట్టుబడి ఉన్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఒక మంచి ఉద్యోగం 9,000 మంది 9,210 ఉద్యోగాలలో మీరు జాయిన్ కాబోతున్నారు. కాబట్టి అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళ కూడా కోర్టులో కేసు ఉన్నది, అది కూడా క్లియర్ కావచ్చు. అది బైలింగల్లో పెట్టాల్సిన అంశం ఉండే, మన కోర్టు తీర్పు ఏమొస్తుందో చూడాలా. కానీ మొత్తం మీద మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. కాబట్టి ఇవాళ మనకు హైకోర్టు తీర్పు వచ్చింది, సంబంధించిన ఉత్తర్వులు 3 రోజుల్లో వస్తాయట. అది వచ్చాక మీ ప్రాసెస్ని ప్రభుత్వం మొదలు పెట్టవచ్చు, ఉద్యోగాలు ఇస్తుంది. ఇక్కడ అందరికీ వన్స్ అగైన్ ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. కష్టపడండి, వృత్తి ధర్మాన్ని పాటించండి, జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.